హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా నదిలో మరణ మృదంగాలు మోగుతున్నాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో మంచినీటి ప్రాజెక్టు ఆత్మహత్యల స్పాట్గా మారుతోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఇక్కడ భద్రత చర్యలు శూన్యం. అందుకే మంజీరా డ్యాం పైనుంచి దూకి నెల రోజుల్లో 8 మంది ప్రాణాలు తీసుకున్నారు. నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో చనిపోయిన వారి శవాలు కూడా దొరక్క వారి బంధువులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. సింగూరు నుంచి వచ్చే గోదావరి జలాలు విశ్వనగరం హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. అటువంటి మంజీరా డ్యాం ఇటీవల ఆత్మహత్యలకు స్పాట్గా మారి చనిపోయిన వారి ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో కారణాలతో జీవితంపై విరక్తి కలుగుతున్న వారు చావే పరిష్కారం అనుకుంటున్నారు. సంగారెడ్డి పరిసరాల నుంచి మంజీరా డ్యాం వంతెనపైకి వెళ్లి అక్కడి నుంచి నదిలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి నాందేడ్ నేషనల్ హైవేపై ఉన్న మంజీరా డ్యాం వంతెనకు ఇరువైపులా సేఫ్టీ నెట్ లేని కారణంగా ఇక్కడి నుంచి తేలిగ్గా నదిలో దూకేయగలుగుతున్నారు. ఇటీవలి కాలంలో భారీగా కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు మంజీరా రిజర్వాయర్కు వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి జలాశయాల గేట్లు ఎత్తడంతో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిలో దూకి మరణిస్తున్న వారి సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కనీసం నదిలో దూకిన వారి ఆచూకీ తెలియకపోవటం, శవాలు దొరక్కపోవడంతో మృతుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఒక అక్టోబర్ మాసంలోనే మంజీరా నదిలో దూకి 8 మంది ప్రాణాలు తీసుకున్నారు. వారిలో 4 శవాలు ఇంతవరకు లభించలేదు. ఈ 8 మంది నదిలో దూకటం సీసీ కెమెరాల్లో కనిపించింది. ఇక సీసీ కెమెరాలకు చిక్కకుండా ఎంతమంది దూకారో తెలియదు. పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదులు వచ్చినప్పుడు బ్రిడ్జ్ దగ్గర సీసీ కెమెరాలు పరిశీలిస్తే 8 మంది దూకినట్లు తెలిసింది. కొందరి గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదులు రాకపోవటం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దూకిన వారి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అప్పుడప్పుడు దొరికే శవాలు అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి. బ్రిడ్జిపై భద్రత లేకపోవటం, సేఫ్టీ నెట్ లేకపోవడం వల్లనే క్షణికావేశంతో ఎంతో మంది ఇక్కడ నుంచి తేలిగ్గా దూకేస్తున్నారని, వెంటనే సేఫ్టీ నెట్ ఏర్పాటు చేయాలని మృతుల బంధువులు కోరుతున్నారు. నేషనల్ హైవే విషయంలో ఉన్న ఈ వంతెనపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ హైవే 161 హైవే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దానికి ఒక గ్రిల్ ఏర్పాటు చేసి ఒక్కళ్ళు పడంగానే ఒక గ్రిల్ ఏర్పాటు చేస్తే ఇవాళ ఇద్దరు కూడా బతుకుతుండ్రి. ఇవాళ 161 హైవే వల్లనే, ఇవాళ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ 3 ప్రాణాలు, నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉన్న శివంపేట బ్రిడ్జ్ దగ్గర ఆత్మహత్యలతో పాటు హత్య చేసి బ్రిడ్జిపై నుండి నీటిలో పడవేసిన కేసులు కూడా గతంలో నమోదయ్యాయి. ఉన్నతాధికారులు బ్రిడ్జి వద్ద పోలీస్ చెక్ పాయింట్ పెట్టాలని, వంతెనపై సేఫ్టీ నెట్ ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.